ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జనసేన నాయకులు దుగ్గన నాగరాజు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో దుగ్గన నాగరాజు అభిమానులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సుమారు 408 మంది వరకు ఈ మెగా రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ స్నేహాన్ని చాటుకున్నారు. స్థానిక సూర్యకళ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పండితులు వేదాశీర్వచనం అందించగా అభిమానుల కోలాహలం మధ్య బాబ్జీ భారీ కేకును కోసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ యువసేన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుగ్గన అభిమానులు స్వచ్ఛంద రక్తదానం చేశారు. ముందుగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చుండజప్ప, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, యానం ఎమ్మెల్యే అశోక్, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, జనసేన రాష్ట్ర కమిటీ సభ్యుడు బోలిశెట్టి సత్య, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, చిక్కాల దొరబాబు, సుబ్బారావు, ఆకుల శ్రీనివాస్, బలగం ప్రసన్నకుమార్, డాక్టర్ చిట్ల కిరణ్, సంగిశెట్టి అశోక్, ఆకుల వెంకటరమణ, పలువురు కూటమి నాయకులు, నగర ప్రముఖులు బాబ్జీకి శుభాకాంక్షలు తెలియజేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ వారికి సుమారు 408 యూనిట్ల రక్తాన్ని బాబ్జీ అభిమానులు దానం చేశారు. అనంతరం జనసేన పార్టీలో సేవలందిస్తున్న పలువురు వీర మహిళలకు బాబ్జీ చీరలను పంపిణీ చేశారు. తనకు ఎటువంటి కానుకలు వద్దని రక్తదానమిస్తే తద్వారా పలువురికి ప్రాణదానం కలుగుతుందని బాబ్జీ తన అభిమానులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. 4 సంవత్సరాల కిందట నా ఫ్రెండ్స్, నా ప్రాణ స్నేహితులు, నాతో ఉండే ప్రాణం ఇచ్చి ఫ్రెండ్స్ అందరూ కూడా నా పుట్టినరోజు తెలుసుకుని సుమారు సంజీనగరంలో ఫస్ట్ ఒక 100 మందితో బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. అదే కాకుండా రెండో బ్లడ్ బ్యాంకు కూడా నేను ఒప్పుకోకపోతే యువసేన సతీష్ దగ్గరికి బ్లడ్ బ్యాంక్ వచ్చి మరీ బ్లడ్ ఇచ్చి నా బ్యానర్ పెట్టి చేయడం జరిగింది. అలాగే మన జగన్నాథపురంలో మొన్న రీసెంట్గా 333 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. రోటరీ మీద పెడితే ఎప్పుడు కూడా ఈ కళ్యాణ మండపాలు తీసుకుని ఏసీలు తీసుకుని ఎప్పుడు కూడా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ఏసీ హాల్ తీసుకుని బ్లడ్ క్యాంప్ పెట్టడం. సుమారు ఈరోజు 405 సుమారు మన యువసేన సతీష్ గారు వచ్చిందని చెప్పడం జరిగింది. ఇవాళ బ్లడ్ నిజంగా ఎంత గర్వకారమైన విషయం అంటే 400 కోట్లు సంపాదించినట్టు అనిపించింది నాకు ఈరోజు. నిజంగా బ్లడ్ ప్యాకెట్ అంటే నా ఇంటికి, నా కుటుంబానికి నాకు ఉపయోగపడుతుంది. నేను సంవత్సరం అంతా వాళ్ళు కష్టపడితే సంవత్సరం అంతా ఒకటే అడుగుతున్నాను, నేను బ్లడ్ ప్యాకెట్ ఇమ్మని అడుగుతున్నాను. ఈరోజు 400 మంది పైసలకు ప్రాణాలు కాపాడుతున్నారంటే నా ప్రాణ స్నేహితులు బాబ్జీ అనే పేరు పెట్టి బ్లడ్ ఇవ్వడం అనేది నా కుటుంబానికి ఒక పుణ్యం అనేది నిజంగా చాలా గర్వకారంగా చెప్పుకోవాలి. జీవితాంతకాలం కూడా నా ఫ్రెండ్ సర్కిల్ని, నా ప్రాణ స్నేహితుల్ని ఎప్పుడూ కూడా మర్చిపోవడం జరగదు. ఆ ఆలోచన కలిగించింది ఫ్రెండ్ సర్కిల్కి, ప్రాణ స్నేహితులకి, అలాగే వచ్చిన ప్రెస్ మీడియా, ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా, సోదరులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి శిరస్సు వంచి అందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ, అదేవిధంగా జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా కాకినాడ సిటీ చిరంజీవి యువత వీళ్ళందరూ కూడాను స్వచ్ఛందంగా వచ్చి దగ్గరగా 400 పైచీలకు బ్లడ్ డొనేషన్స్ చేశారు. ఇది ఖచ్చితంగా ఏంటంటే సొసైటీలో బ్లడ్ అనేటువంటి ఒక డాక్టర్గా నాకు తెలిసినంత వరకు బ్లడ్ డొనేషన్ అనేటువంటిది చాలా అవసరం అండి. ఎందుకంటే నీడ్ ఉంటుంది. ఆ నీడ్ ఉన్న టైంలో వాళ్ళకి ప్రాణదానం పోసేటువంటిది రక్తం. ఆ టైంలో ఎవరూ లేనటువంటి టైంలో రక్తదానం అనేటువంటిది చేయగలిగేటువంటిది చాలా అదృష్టమైనటువంటిది భావిస్తున్నాను. ఈరోజు 400 పైగా రక్తదానం చేసినటువంటి వాళ్ళందరికీ కూడాను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజ్ చేసినటువంటి యువసేన బ్లడ్ బ్యాంకు, అదేవిధంగా బాబ్జీ గారి ఫ్రెండ్ సర్కిల్, బాబ్జీ గారిని అందరినీ కూడా అభిమానిస్తున్నామండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని చెప్పని, ఆ విధంగా సమాజ సేవకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ కూడాను, బోల్సెట్ సత్య గారు, అదేవిధంగా లీడర్స్, స్థానిక లీడర్స్ పేరాబత్తుల రాజశేఖరం గారు, అశోక్ గారు, యానం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జ్యోతుల నవీన్ గారు, మిగతా పెద్దలు రాజప్ప గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా విచ్చేసి ప్రోత్సహించడం అనేటువంటిది చాలా అభినందించే విషయం. మహిళలు, అదేవిధంగా యువత, జన సైనికులు అందరూ కూడా వచ్చి దీన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలతో జనసేన పార్టీని స్థాపించారో ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈరోజు బాబ్జీ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, దానికి అందరూ కూడా పూర్తి సహకారం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా కాకినాడలో ఎన్డీఏ కూటమి తరపున ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్ళడం జరిగింది. కొన్ని కారణాలతో
కొంతమంది నాయకులు అందుబాటులో లేకపోయినా కానీ అందరూ కూడా దీన్ని స్వాగతించారు. చాలా అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుని అనేక రక్తదాన కార్యక్రమాలు చేసి యువతకి మంచి భవిష్యత్తు కల్పించే విధంగా బాబ్జీ గారు కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటారు. అందరూ మెచ్చుకోదగ్గది. ఎందుకంటే చిరంజీవి గారు ఒక మంచి ఉద్దేశంతో మెగా బ్లడ్ బ్యాంక్ అని అసలు బ్లడ్ డొనేషన్ అనేది స్టార్ట్ చేసింది ఉమ్మడి రాష్ట్రాల్లో చిరంజీవి గారు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎవరు బర్త్డే అయినా, అలాగే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అయినా, ఏదైనా ఇంపార్టెంట్ డేస్ ఏమైనా వస్తే రక్తదానం చేయడం అన్నది ఒక మోరార్లెస్ మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా ఒక అలవాటు. అది ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు బాబ్జీ గారు బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన క్యాంప్, ఎందుకంటే రకరకాల ప్రోగ్రాంలు పెట్టవచ్చు, కానీ ఆయన అభిమానులందరూ అన్నయ్య నీ గురించి ఇవాళ రక్తదాన శిబిరం చేద్దాం, రక్తదానం ఇస్తామని చెప్పి అనగానే ఆయన ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మన డాక్టర్ కిరణ్ గారు సహాయంతో సహకారంతో అద్భుతమైన బ్లడ్ కలెక్షన్ క్యాంపెయిన్ రన్ చేశారు. ఇక్కడ 405 అన్నారు, తర్వాత ఒకరు వచ్చారు 406 మంది రక్తదానం చేయడం. ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి ఈ రక్తం చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన బాబ్జీ గారు 52వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ తరఫున, నా తరఫున ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇలాగే మంచి కార్యక్రమాలు, సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ కాయగూరల బాబ్జీ అని పిలువబడే బాబ్జీ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా మన సినిమా రోడ్ కల్పనా సెంటర్లో సూర్యకళా మందిర్ హాల్ 2లో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మండు టెండలను సైతం లెక్క చేయకుండా 405 మంది యువకులు, వయసులో సుమారు 50 సంవత్సరాలు ఉన్నవారు కానీ, 18 సంవత్సరాల నుంచి దాటిన యువకులు కానీ, మహిళలు కానీ, బాబ్జీ అన్నయ్యని పర్సనల్గా వ్యక్తిగతంగా అభిమానించే అన్నదమ్ములు, స్నేహితులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు 405 మంది రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది. మనకి ఫిబ్రవరి ఎండింగ్, మార్చి స్టార్ట్ అయిందంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనేవి జరగవు. ఎక్కడైనా పెట్టినా ఒక 40 మంది 50 మంది బ్లడ్ డొనేషన్ చేయడమే ఒక గగనంగా ఉంటుంది. అలాంటి సమయంలో బాబ్జీ అన్నయ్య మీద అభిమానంతో 405 మంది ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం అనేది ఒక రికార్డు. ఈరోజు జరిగిన ఈ బ్లడ్ క్యాంప్ కొన్ని వందల ప్రాణాలను కాపాడుతుంది. కావున బాబ్జీ అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఆపదలో ఉన్న మరి ఎంతో మందికి సహాయపడుతూ ఎల్లవేళ అండగా ఉండాలని, భవిష్యత్తులో అన్నయ్య కూడా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని ఇక్కడ ఉన్న తమ్ముళ్ళుగా, స్నేహితులుగా అందరం కూడా కోరుకుంటున్నాం.